గుడ్ మార్నింగ్. హలో. గుడ్ మార్నింగ్ ప్రదీప్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ సారీ. అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య. నాకు మ్యాథ్స్ లో 98% మార్క్స్ వచ్చాయి. వెరీ గుడ్. నువ్వు కష్టపడి చదివావు, రాసావు. మధ్యలో నాకెందుకో మా థ్యాంక్స్. భలేవాడు అన్నయ్య. నువ్వే గనక గైడ్ చేసి ఉండకపోతే ఇంకా 40-45లోనే ఉండేదాన్ని. వస్తానన్నయ్య, క్లాస్ టైం అయింది. అలాగే అమ్మా. అన్నయ్య, ఈ అన్నయ్య అనే పిలుపుని ఆడపిల్లలు భలే ఉపయోగించుకుంటున్నారా? కరెక్ట్ గురు. అన్నయ్య అనే పిలుపుతో అందరి కళ్ళు గప్పి ఎన్ని రాస క్రీడలైనా ఆడుకోవచ్చు. ఏమే లక్ష్మి? ఏంటమ్మా, మీ నాన్న అన్నయ్య ఇంకా రాలేదా? ఈ రోజు బుధవారం కదా, ఇవాళ రేపు అన్నయ్య కాలేజీ నుండి జిమ్ కెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వస్తాడు కదమ్మా. వాడంటే ఉద్యోగానికి వెళ్ళి అట్నుంచి అటు వ్యాయామానికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి వచ్చేటప్పుడు ఆలస్యం అవుతుంది. మీ నాన్నకే వచ్చింది, ఒక్క రూపాయి సంపాదన లేకపోయినా ఊరంతా బలాదూరు తిరిగి రాజకార్యాలు చక్కబెడుతుంటారు. అవునే, రాజవంశీకుణ్ణి రాజకార్యం చక్కబెడుతున్నాను తప్ప అసలు నా గొప్పతనం నీకెప్పుడు తెలుస్తుంది? ఆగా, వచ్చే బుధవారం నాటికి ఒకనాడు చెయ్యి జారిపోయిన మన జమీందారీ పాత వైభవం మళ్ళీ మన ప్రాంగణంలోకి పునఃప్రవేశించబోతోంది. ఇదిగా వచ్చే వారం మంచి రోజు ఏందో చూడు. ఎందుకు? మన అమ్మాయి మామగారు గత ఏడాది నుంచి ఏడుస్తున్న కట్నాన్ని కట్టకెట్టి అతను మొహం మీద కొట్టి ఆ అమ్మాయిని మెట్టినింటికి పంపించడానికి. లాటరీ టికెట్ కొన్నారేంటి? అరే, అసలు పాయింట్ కనిపెట్టేవే. కొన్నది భూటాన్ లాటరీయే. భూటాన్ మోటార్ షో ఏంటి? బా. కొన్నది బుధవారం నాడు. మోటార్ షో ఏంటి? బా. డ్రా బుధవారం నాడు. మోటార్ షో ఏంటి? బా. ఇవాళ ఏం కూర చేసావమ్మా? బీరకాయ కూర. విన్నావా? బీరకాయ కూర. మోటార్ షో ఏంటి? బా. నో డౌట్. ఇంకా ఏం కూర చేసావమ్మా? తోటకూర పులుసు నాన్న. చెయ్యి బీరకాయ తోటకూర. మా ముత్తాత దివాణంలో పనిచేసే ఆఫ్టర్ ఆల్ తోటమాలి కూడా ఇలాంటి డర్టీ ఫుడ్ తినేవాడు కాదు. ఈ ఇంటికి ఏదో దరిద్రం పట్టింది. ఏం వాడు జీతం తీసుకురాలేదా? ఇంకా లేదు నాన్న. తీసుకురాడు. ఐ నో దట్ ఫెలో. వీడు చేసే బోర్డు ఉద్యోగానికి ఆలస్యంగా జీతం తీసుకురావడం ఒకటి. అసలు జమీందారీ వంశంలో పుట్టినవాడు ఈ దిక్కుమాల ఉద్యోగం ఎందుకురా అంటే వెండవు. అటెండర్ ఉద్యోగం అట, బార్టెండర్ ఉద్యోగం లాగా. చచ్చే, నా పరువు తీసేస్తున్నాడు. హీస్ టేకింగ్ అవే మై పరువు. ఏమిటి నాన్న, ఎవరి మీద విసుక్కుంటున్నారు? అబ్బే, ఎవరి మీద ఎందుకు విసుక్కుంటానరా? నా మీద నేను విసుక్కుంటున్నాను రా, ఫర్ చేంజ్ అన్నమాట. అరే, ఏమిట్రా టైర్డ్ గా అలసిపోయినట్టున్నావు? పాపం పొద్దుటనగా ఉద్యోగానికి వెళ్ళావు కదా, చాలా కష్టపడి పని చేసి ఉంటావు. మరి జీతం ఇచ్చారు. అయినో నువ్వు కష్టపడి పని చేస్తే ఇవ్వకుండా చేస్తారా? అన్నట్టు ఇందాక నేను వస్తూ ఉంటే మా ముత్తాత దివాణంలో బార్బర్ గా పనిచేసిన ముత్యాలరావు మునిమనోడు కనిపించాడు రా. దీనంగా ఫేస్ పెట్టి ఓ 50 రూపీస్ దానంగా ఇవ్వమని అడిగాడు. ఐ హావ్ గివెన్ మై వర్డ్. కనుక ఓ 50 రూపీస్ ఐ కెన్ ఆల్వేస్ టేక్ బ్యాక్ మై వర్డ్. వీలుంటేనే దానం చేయొచ్చు, లేకపోతే పోస్ట్ పోన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అమ్మా, ఇంటద్ద కిరాణా కొట్టు బాకీ, పాలవాడికి డబ్బులు అన్ని ఇచ్చేశాను. ఇదిగో, ఇది మిగిలింది ఇంటి ఖర్చులో కొంచెం. ఇదిగో అమ్మా, అనవసరంగా ఒక్క పైసా కూడా దుబారా చేయడానికి వీల్లేదు. యు ఆర్ రైట్. ఏమే, బార్బర్ మునిమనవడే చాలా కష్టాల్లో ఉన్నాడు, ఇవ్వకపోతే బాధపడతాడు పాపం. వాడు చెప్పింది వినపడలేదా? ఆహా, ఇచ్చాళ్లే 300, 400. ఏ బుధవారం దాకా ఆగు, బూటుచ్చుకు కొట్టినట్టు బూటానుచ్చుకు కొడతాను. కంగ్రాట్స్ మై డియర్ సుగుణ. ఎందుకు అనుకుంటున్నావా? ఈ వేళ నుంచి నీ అన్నయ్యల లిస్టు పెరిగింది. ఎలాగో చెప్పరా, ఆ ప్రదీప్ గారితో పాటు మేము నలుగురం కూడా ఈ రోజు నుంచి నీ బ్రదర్స్ మీ. 1+4 టోటల్ 5. అలనాటి ద్రౌపదికి 5 మొగుళ్ళు, నీకు 5 అన్నయ్యలు. ఏమే, నీ అటెండర్ అన్ని కన్నా తీసిపోయావా? నువ్వు వెళ్ళమ్మా. ఏరా, ఆఫ్టర్ ఆల్ అటెండర్ గాడివి మాకే అడ్డొస్తావా? తప్పుడు పనులు చేసి అడ్డగాడిదలకి ఎవరైనా అడ్డం రావచ్చు. వాడితో మాట్లాడరా, 2 లాగించక. ఒరేయ్, ప్రిన్సిపల్ వస్తున్నాడు రా. వీడి సంగతి తర్వాత చూద్దాం.
భయపడుతున్నావా? అన్నయ్యకు ఉద్యోగం పోయిందా? అవును, నన్ను కొందరు రౌడీ కుర్రాళ్ళు అల్లరి చేస్తుంటే అన్నయ్య వాళ్ళకి బుద్ధి చెప్పాడు. కక్ష కట్టిన వాళ్ళు ప్రిన్సిపల్ మీద ఒత్తిడి తెచ్చి అన్నయ్యని ఉద్యోగంలోంచి తీయించేశారు. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నా లక్ష్మి. ఐఎమ్ సారీ. భగవంతుడా, ఉన్న ఒక్క ఆధారం లేకుండా చేసావా? మా మీద నీకెందుకయ్యా ఎంత కక్ష? అమ్మా, రేపటి గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావా? నా కంఠంలో ఊపిరుండగా ఇల్లు గడవని పరిస్థితి రాదమ్మా. చిన్నతనం అనుకోనంత వరకు ఏదో ఒక జీవనోపాధి దొరకపోదు. నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండమ్మా.